ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి చాలా మంచి ఇమేజ్ అయితే ఉంది. ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే ఇంతకు ముందు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు దూసుకెళ్తుండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చేస్తున్న ఓజీ సినిమా మరో ఎత్తుగా మారబోతుంది. ఇక ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల ముందు నిలబడలేకపోతున్నాయి. ఆయన క్రేజ్ను తట్టుకొని నిలబడగలిగే కెపాసిటీ ఇప్పుడున్న హీరోలు ఎవరికి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్కి గత కొన్ని రోజుల నుంచి సరైన సక్సెస్ అయితే పడడం లేదు. కానీ ఒక్క సక్సెస్ పడితే మాత్రం హీరోలందరినీ బీట్ చేస్తూ నెంబర్ 1 పొజిషన్కి చేరుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఓజీ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక అన్ని భాషల్లో ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో అయితే ఈ సినిమా కోసం జనాలు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. కర్ణాటకలో ఈ సినిమా టికెట్లు బుకింగ్స్ పెట్టిన 8 నిమిషాల్లోనే బుకింగ్స్ మొత్తం అయిపోయాయి. అంటే ఈ సినిమా హైపు ఏ రేంజ్‌లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ కేజీఎఫ్ సినిమా టికెట్స్ బుకింగ్స్ సైతం 10 నిమిషాల్లో పూర్తయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మాత్రం 8 నిమిషాల్లో పూర్తిగా బుకింగ్స్ అయిపోవడం అనేది ఒక రికార్డు క్రియేట్ చేసిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ మానియా కర్ణాటకలో కూడా ఏ రేంజ్‌లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక గత సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'దేవర' సినిమా టికెట్లు సైతం 10 నిమిషాల్లోనే బుకింగ్స్ పూర్తయ్యాయి. ఇక ఆ సినిమా రికార్డును కూడా పవన్ కళ్యాణ్ బ్రేక్ చేశాడనే చెప్పాలి. సినిమా రిలీజ్‌కి ముందు అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో తెలియాలంటే కొన్ని గంటల పాటు వెయిట్ చేయాల్సిందే.